కరీంనగర్లో సంచలనం రేకెత్తించిన పీఎంజే జ్యువెలరీ భారీ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ది గోల్డెన్ థీఫ్గా పేరుగాంచిన సుబోధ్ సింగ్ గ్యాంగ్ అత్యంత ప్రణాళికాబద్ధంగా ఈ దోపిడీకి పాల్పడిందని కరీంనగర్ సిపి గౌసాలం అన్నారు. రోజుల పాటు రెక్కి, నకిలీ గుర్తింపు కార్డులు, ప్రత్యేకంగా తెప్పించిన సిమ్ కార్డులు, టెక్నాలజీకి సవాల్ విసిరేలా చేసిన ప్లాన్ వేశారు కేటుగాళ్లు. అయితే అదే టెక్నాలజీ ఆధారంగా గ్యాంగ్ని ట్రాక్ చేసి కీలక నిందితుల్ని అరెస్ట్ చేశామని అన్నారు. పరారీలో ఉన్న నిందితుల్ని త్వరలో అరెస్ట్ చేస్తామని సిపి గౌసాలం తెలిపారు. सर की लेफ्ट लगवा सर सर की लेफ्ट लेफ्ट अकील फर्स्ट अकील वापी फर्स्ट अकील Please everyone maintain రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ కేసులో కరీంనగర్ పోలీసులు అయితే పురోగతి సాధించారు. మొత్తం ఈ దోపిడీలో 13 మంది పాల్గొన్నట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. అందులో ముగ్గురిని అయితే అరెస్ట్ చేసి అయితే ఈరోజు రిమాండ్కి పంపించారు. ఇప్పుడు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, కరీంనగర్లో ఒక తెలంగాణలో తొలి కేసుగా ఈ కేసు చెప్తున్నారు. ఇంత పెద్ద దోపిడీ ఘటనలో మీరు ఏం చెప్తారు? కరీంనగర్ పోలీసుల కెపాసిటీ. నమస్కారం. ఇప్పుడు చాలా సెన్సిటివ్ కేసు జరిగింది ఇక్కడ 11 days బ్యాక్. 3rd May జరిగిన ఇన్సిడెంట్, ఆర్మ్డ్ డకాతి కేసు ఇన్సిడెంట్ చాలా సెన్సిటివ్ కేసు. కేసు అయిన తర్వాత ఇమీడియట్గా మన పోలీస్ అక్కడ రీచ్ అయ్యి ఏరియా కార్డన్ ఆఫ్ చేశారు. వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. మల్టిపుల్ టీమ్స్, మోర్ దెన్ 20 టీమ్స్ ఫామ్ చేసుకొని డిఫరెంట్ టాస్క్ వాళ్ళకి టాస్క్ అలాట్మెంట్ జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఎట్లా ఎస్కేప్ అయ్యారు, ఎక్కడ నుంచి వచ్చారు, దీని మీద మేము నిఘా పెట్టాము. ఆ తర్వాత ఐడెంటిఫికేషన్ కోసం కూడా సెపరేట్ టీం పెట్టాము. మొత్తం అయిన తర్వాత మనకి ఏం తెలిసింది అంటే వాళ్ళు ధర్మపురిలో ఒక లాడ్జ్లో షెల్టర్ తీసుకున్నారు. అక్కడ నుంచి అఫెన్స్ చేయడానికి అఫెన్స్ జరిగిన రోజు ముందే మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ వచ్చి అఫెన్స్ చేసుకొని మళ్ళీ అక్కడ వెళ్ళిపోయారు. అక్కడ ఒక వైట్ బైక్ వదిలేసి 2 టీమ్స్లో డివైడ్ అయ్యి వీళ్ళు అక్కడ నుంచి గోదావరి బై వాక్ దాటిన తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని అక్కడ నుంచి 7:38 వరకు రాత్రి వరకు ఎస్కేప్ అయ్యారు. దీనికోసం మళ్ళీ గోల్డ్ జ్యువెలరీ ఎక్కడ పెట్టుకున్నారో దీనికి ఒక క్వశ్చన్ వచ్చింది. సో మనకి ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసింది అంటే దే వర్క్ ఇన్ డిఫరెంట్ టీమ్స్. సుబోధ్ సింగ్ ఒక గ్యాంగ్స్టర్ ఉన్నారు, బీహార్ జైల్లో ఉన్నారు. అతని డైరెక్షన్స్లో వీళ్ళు మొత్తం పని చేస్తారు. మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి. ఆ టీమ్స్లో ఎగ్జిక్యూషన్ టీంతో పాటు రిసీవింగ్ టీం కూడా ఉంటాయి. ఆ టీం వాళ్ళు వీళ్ళతో గోల్డ్ జ్యువెలరీ తీసుకొని ఆ రోజు మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో వచ్చిన తర్వాత ఇక్కడ గోల్డ్ జ్యువెలరీ తీసుకున్న తర్వాత వీళ్ళు అక్కడ నుంచి పాడిపోయారు వేరే వెహికల్లో. అండ్ వీళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని ఇక్కడ నుంచి పాడిపోయారు. వీళ్ళకి ఐడెంటిఫై అయిన తర్వాత మేము వేరే స్టేట్స్లో టీం పంపించాము. టోటల్ 13 మెంబర్స్ ఈ ఆఫెన్స్లో ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ ఉన్నారు మనకి తెలిసింది. దీంట్లో 3 మెంబర్స్ హ్యావ్ బీన్ అరెస్టెడ్, ఇంక్లూడింగ్ 2 షూటర్స్. ఆ రోజు వచ్చిన 5 షూటర్స్లో 2 షూటర్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. టీమ్ ఈజ్ వర్కింగ్ హార్డ్ అండ్ విల్ ఎన్షూర్ దట్ రిమైనింగ్ పీపుల్ ఆర్ అరెస్టెడ్. సార్, అంటే టోటల్ 85 kilometers రూట్స్లో ఒక చిన్న ఫోన్ కూడా పోలీసులు పిక్ చేశారు. ఇది ఒక కరీంనగర్ పోలీసుల మైల్ స్టోను. బట్ సింగిల్ ఆర్నమెంట్ కూడా ఇంకా ఇంతవరకు రికవర్ కాలేదు. 10 days అవుతుంది. దీనిపై ఎలా అంటారు? ఏం స్పందిస్తారు? దీంట్లో యాజ్ ఐ టోల్డ్, ఫోన్ రికవర్ చేయడం, బైక్ రికవర్ చేయడం, క్యాప్ రికవర్ చేయడం, ఇట్ షోస్ దట్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. కానీ జ్యువెలరీ కూడా వీళ్ళు సెపరేట్ టీం వచ్చి తీసుకెళ్లారు. ఆ టీం గురించి వీళ్ళకి ఐడెంటిటీ డీటెయిల్స్ తెలియదు. సో దీంట్లో మన టెక్నికల్ డేటా మొత్తం చూస్తున్నాము, ఇంకా హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తున్నాము. వేరే టీం ఉంది కాబట్టి వాళ్ళకి పట్టుకున్న తర్వాత ఓన్లీ జ్యువెలరీ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఈరోజు సీజ్ అయిన 51,000 రూపీస్ కూడా ఇది ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఓన్లీ. ఆ జ్యువెలరీ అమ్మేసి అక్కడ నుంచి వచ్చిన డబ్బు వీళ్ళకి ఇచ్చి ఉన్నారు విదిన్ 3 days. సో దిస్ ఆల్సో కమ్స్ ఇన్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఓన్లీ. కానీ జ్యువెలరీ యాక్చువల్గా ఎక్కడ అమ్మేశారు, ఎవరు అమ్మేశారు, దీని రిలేటెడ్ ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది.
సూన్ విల్ అరెస్ట్ దెమ్ ఆల్సో, ఐడెంటిఫై దెమ్ అండ్ అరెస్ట్. అంటే టోటల్ కేసులో ఫింగర్ ప్రింట్స్ పాత్ర ఎంత ఉంది? మీరు ఎక్కడ రివీల్ చేయలేరు ఫింగర్ ప్రింట్స్ ఏదైనా గుర్తించారా అట్లా? ఫింగర్ ప్రింట్స్ రిలేటెడ్ ఎవిడెన్స్ కూడా మేము చాలా కలెక్ట్ చేసాము. వాళ్ళు ఎక్కడ ఆఫెన్స్ చేశారు అక్కడ ఫింగర్ ప్రింట్స్, ఎక్కడెక్కడ షెల్టర్ తీసుకున్నారు అక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాము. కొన్ని మ్యాచ్ అవుతుంది, ఇప్పుడు అరెస్ట్ చేసిన ఆఫెండర్స్తో మ్యాచ్ అవుతుంది. అది కూడా మనకి యూస్ఫుల్ టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటాయి. అంటే ఆర్నమెంట్స్ ఇది ఇతర రాష్ట్రాల్లో కూడా అమ్మినట్టు సమాచారం వస్తుంది, వదంతులు వస్తున్నాయి. ఎక్కడైనా వాటి గురించి ఇంకా ఏమైనా ఫుల్ డీటెయిల్స్ ఏమైనా తెలిసిందా? ఆర్నమెంట్స్ గురించి ఇప్పుడు ఎలాంటి డీటెయిల్స్ మనకి నోటీసులు లేదు, ఎందుకంటే దీనికి సెపరేట్ టీం ఉంది. వాళ్ళకి ఫస్ట్ అరెస్ట్ చేసిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ఉంటాయి దట్ వేర్ దే హ్యావ్ డిస్పోజ్. వాళ్ళకి అరెస్ట్ అయిన తర్వాత తొందరగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తాయి. సూన్ రికవర్డ్ ఆర్నమెంట్స్ గురించి కూడా అనదర్ బ్రేక్ త్రూ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు మిగతా 10 మందిలో మీది ఆ గ్యాంగ్ లీడర్ సుబోధి పైన మీద ఎక్కువ కాన్సన్ట్రేషనా, లేకపోతే ఈ దోపిడీలో ప్రత్యక్షంగా పాల్గొన్న మిగతా ఆ 4 ఉన్నారు కదా వారి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఎవరిని ముందుగా పట్టుకోగలుగుతున్నారు? సుబోధ్ సింగ్ ఆల్రెడీ జైలు ఉన్నారు కాబట్టి అతని మీద ఎక్కువ హార్డ్ వర్క్ చేయడానికి అవసరం లేదు. కానీ ఎవరైనా ఇక్కడ వచ్చి మిగతా 3 ఆర్మ్డ్ పిస్టల్స్ పట్టుకొని ఫైరింగ్ చేసుకున్నారు, దొంగతనం చేశారు, వాళ్ళ మీద మెయిన్ ఫోకస్ ఉంది. వాళ్ళకే ఫస్ట్ పట్టుకుంటాం. దెన్ అదర్ టీమ్స్ మీద కూడా ఉంది. ఎవరికి ఏమైనా డీటెయిల్స్ వస్తే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్, డీటెయిల్స్ ఎవరికి వస్తే ఫస్ట్ వాళ్ళకి అరెస్ట్ చేసుకొని ఇంకా డీటెయిల్స్ గ్యాంగ్ గురించి ఎట్లా వీళ్ళు ఆపరేషన్స్ చేస్తున్నారు, ఆపరేట్ చేస్తున్నారు, ఎందుకు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు, ఎక్కడ రికవర్డ్ ప్రాపర్టీ అమ్మేశారు, ఇవన్నీ అప్పుడు మనకి తెలుస్తుంది. లాస్ట్ వన్, పొలిటికల్గా కావచ్చు ఇటు సోషల్ మీడియాలో కావచ్చు కరీంనగర్ లా అండ్ ఆర్డర్పై ఫెయిల్యూర్ అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. దీనిపైన ఏం చెప్తారు? ఇట్లా లేదు, కరీంనగర్ ఇస్ అ పీస్ఫుల్ సిటీ. అప్పుడప్పుడు ఈ టైప్ ఆఫ్ ఒఫెన్స్ జరగవచ్చు, బట్ దట్ డజంట్ మీన్ దట్ పోలీస్ డిపార్ట్మెంట్ హెస్ ఫెయిల్డ్. ఇంత కష్టపడి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇంత ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఆఫెండర్స్కి మేము పట్టుకున్నాము, డిటెక్ట్ చేసాము, పట్టుకున్నాము. ఇట్స్ అచీవ్మెంట్ ఓన్లీ. అట్లాగే లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఆల్సో అండ్ క్రైమ్ ప్రివెన్షన్ ఆల్సో, దీని మీద అవర్ పోలీస్ టీమ్ ఆర్ యాక్టివ్లీ వర్కింగ్. విల్ ఎన్ష్యూర్ దట్ దీంట్లో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏమైనా మన లెసన్స్ ఉంటాయి, అది నేర్చుకొని ఇంకా సెక్యూరిటీ భద్రతా అపారటస్ ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి దోపిడీ ఘటనలో పాల్గొన్న మరో 4 అయితే త్వరలోనే పట్టుకుంటామంటున్నారు. కరీంనగర్ కూడా పీస్ఫుల్ సిటీ, ఇక్కడ లా అండ్ ఆర్డర్కు ఎలాంటి వైఫల్యం చెందలేదు. కరీంనగర్ పోలీసులు అయితే పర్ఫెక్ట్గా తమ డ్యూటీలు చేస్తున్నట్టు కూడా కరీంనగర్ సిపి గౌస్ ఆలం అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ కెమెరామెన్ కార్తిక్తో రాజు, కరీంనగర్ నుంచి.